మంచిర్యాల జిల్లా పోనకల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు బదిలీ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతుంది. పోనకల్లో 2012 నుంచి విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఇప్పుడు గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కేపల్లిగూడ పాఠశాలకు బదిలీ అయ్యారు. అంతే పోనకల్లో చదువుతున్న 250 మంది విద్యార్థుల్లో ఏకంగా 133 మంది టీసీలు తీసుకుని అక్కేపల్లిగూడ పాఠశాలలో జాయిన్ అయ్యారు. కనీస వసతులు కూడా లేని పోనకల్ పాఠశాలను శ్రీనివాస్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లల చదువులో మెరుగుపడటం, క్రమశిక్షణ నడవడిక పట్ల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోనకల్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 32 నుంచి ఏకంగా 250కి చేరుకుంది. స్థానికంగా ప్రైవేట్ స్కూళ్లలో చేరే వారి సంఖ్య కూడా పడిపోయింది. అయితే మన పిల్లల భవితకు మంచి అవకాశం ఏర్పడుతుంటుంది. అయితే యాక్చువల్గా ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, మా ఉద్యోగులకి బదిలీలు అనేది సాధారణంగా సహజంగా జరుగుతూ ఉంటాయి. అలా బదిలీలు జరగటం వల్ల నేను అక్కడి నుంచి అక్కపల్లిగూడెం ప్రాథమిక పాఠశాలకి రావడం జరిగింది. సో ఆ సందర్భంగా ఇక్కడ ప్రస్తుతం పిల్లలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. సో నేను రావటం వల్ల ఈ ఏరియాకు సంబంధించినటువంటి పిల్లలందరూ మళ్ళీ అంత దూరం వెళ్ళటం కంటే ఇక్కడ కూడా ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది, సార్ ఇక్కడే ఉన్నారు, మా పిల్లలకి మంచి విద్య అందుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్ట్ కావడం వల్ల ఆ పిల్లలందరూ తిరిగి మనకి ఒక 132 మంది పిల్లలు రోజు ఇక్కడ చేరడం జరిగింది. సో ఇప్పుడు ఈ పాఠశాల కలకల్లాడుతుంది. సేమ్ టైం యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్నటువంటి పాఠశాల కూడా అక్కడ కూడా ఇప్పుడు 113 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ కూడా వెరీ ఎఫిషియెంట్ స్టాఫ్ వచ్చింది. ఎవరు పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అది కూడా బాగా నడుపుతాం. పోనకల్ నుంచి శ్రీనివాస్ అక్కేపల్లిగూడకు బదిలీ అయ్యారు. దీంతో అక్కేపల్లి పాఠశాల విద్యార్థుల్లో 133 మంది టీసీలు తీసుకున్నారు. శ్రీనివాస్ టీచర్ ఎక్కడ ఉంటే అక్కడే చదివిస్తామన్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కేపల్లిగూడ పాఠశాలలో జాయిన్ చేశారు. గత నెల వరకు అక్కేపల్లిగూడలో కేవలం 21 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 154కు చేరుకుంది. శ్రీనివాస్ పనితీరుపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హనీశ్రీ, పాప 4th క్లాస్. ఇంతకుముందు పొనకల్ స్కూల్లో చదువుకుంది. అక్కడ స్టడీ బాగా ఉంది. శ్రీనివాస్ సార్ స్టడీ బాగా చెప్పారు. ఇక్కడ కూడా బాగా చెప్తాడని సార్ మీద నమ్మకం కొద్దిగా మేము పంపించాము. పోయినసారి కంటే ఈసారి స్టడీ చాలా బాగా ఉంటుందని అనుకొని పంపించాము. సార్ మీద చాలా బాగా నమ్మకం ఉంది. ప్రైవేట్ లాగానే చెప్తుండు. స్టడీ ఇంగ్లీష్ మీడియం అన్నీ బాగానే చెప్తుండు. ముందు పొనకల్ స్కూల్కి పంపించాం. సార్ పొనకల్ స్కూల్లో ఉండేవాడు. ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో సార్తోని మేము పిల్లల్ని ఇక్కడ